రాత్రి మాట్లాడుకున్న మాటలకి కొనసాగింపుగా దానికి అనుబంధంగా ఉన్న యేసుక్రీస్తు వారి బోధ 6వ అధ్యాయంలో మనకు ఒక సూత్రం కనపడుతుంది. ఆ సూత్రం నేను మీకు మళ్ళీ గుర్తు చేయాలని అనుకుంటున్నాను. 6వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా చదువుతారా? 6:1 మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా. మనుషులకు కనపడేలా చేయకూడదు. మనుషులకు కనపడాలని ఎందుకు కోరుకుంటారు? గొప్ప కోసం, పేరు రావాలి, లేకపోతే తన గురించి అందరూ చెప్పుకోవాలి, అందరూ ఆయనను పొగడాలి, మనుషులు తనను మెచ్చుకోవాలి. సో మనుషులకు కనపడాలి, లేదా మనుషుల దృష్టిలో పడాలని, మనుషుల మెప్పు పొందాలని ఆ నీతి పనులు చేయొద్దు. ఇది రూల్ నెంబర్ 1. అందులోనే చేస్తే ఏమవుద్ది? చదవండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద చెప్పండి. మనుషుల కనపడాలని, గుర్తింపు పొందాలని, అందరూ మన గురించి చెప్పాలి, లేదా అందరూ మనం చేసే చూడాలని కనుక పనులు చేస్తే ఏమవుద్ది? ఫలం పోద్ది. ఇప్పుడు మళ్ళీ చూడండి, మొదటి వచనం. ఇప్పుడు ఏ విషయంలో జాగ్రత్త పడాలి? నేను ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఫలం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మనుషుల కనపడకుండా నీతి కార్యాలు చేయాలి. సూత్రం ఏంటంటే, మీరు ఏ పని చేసినా, ఏ మంచి పని చేసినా ఎవరు చూడాలని చేయాలి? దేవుడు చూడాలని చేయాలి. మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. మనుషులు చూడాలని ఎప్పుడైతే మీరు కోరుకొని మనుషుల కోసం చేయటం ప్రారంభిస్తారో అప్పుడు మీరు పరలోకం నుండి వచ్చే ఆ ఫలం పోగొట్టుకుంటారు. ఇది సూత్రం. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు అనమాట. అవి ఈరోజు మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. కావున అంటే అర్థం ఏంటి? పైన చెప్పాడు కదా, మొదటి వచనంలో కనపడేలా చేయొద్దు, జాగ్రత్త పడండి అని. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ శాస్త్రులు పరిసయ్యులట దేవాలయంలోకి వెళ్ళి కానుకేసేవాడు కాదట. బయటకు వచ్చి అక్కడేముంది, వీధులలో, సమాజ మందిరాల్లో ప్రజలందరూ చూసేటప్పుడు ఆ డబ్బులు ఇలా గట్టిగా ఇదిగోని ఇది నేను దేవుడికి కానుగా ఇస్తున్నాను అని వేసేవాడు అనమాట. అంటే అందరూ చెప్పుకోవాలి, అమ్మో ఈయన చూసావు ఎంత ఇస్తున్నాడు దేవుడికి అని. అందుకనే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి యేసుక్రీస్తు వారు పేద విధవరాలు ఉదాహరణ చెప్పాడు. ఓ పేద విధవరాలు ఎంత వేసింది? 2 కాసులు వేసింది. ఎవరు చూశారు? ఇంకెవరు చూడలే. మీరు ఎంత వేసారో ప్రజలు చెప్పుకుంటున్నారు, కానీ పేద విధవరాలు ఎంత వేసిందో ఎవరికీ తెలియదు. ఆమె ఎంత వేసిందో దేవుడికి తెలుసు. మీరు వేసిందంతా కూడా ఆమె వేసిన దాని ముందు తేలిపోతుంది. ఇక్కడ ఈ మాట గమనించండి. 2వ వచనంలో మనుషుల వలన ఘనత పొందవలనని. మనుషుల వలన ఘనత పొందటం అన్నా, మెప్పు పొందటం అన్నా, కనపడటం అన్నా, వాళ్ళు మనం చూడాలనుకున్న ఇవన్నీ కూడా మనం వచ్చే ఫలాన్ని పోగొట్టుకోవటమే.